ఏపీకి రండి అంటూ సన్ రైజర్స్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పిలుపునిస్తోంది. కాంప్లిమెంటరీ పాసుల వ్యవహారంలో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. హెచ్సీఏతో నెలకొన్న వివాదం నేపథ్యంలో తమ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించింది. ఈ సీజన్లోని మిగతా మ్యాచ్లను వైజాగ్ వేదికగా నిర్వహించాలని కోరింది. పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని, అద్దె కూడా తీసుకోబోమని, ఇతర సహకారాలు కూడా అందిస్తామని తెలిపింది. సన్ రైజర్స్ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ చిన్ని తెలిపారు. అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ తమను బెదిరిస్తోందని, ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తాము హైదరాబాద్ ను వదిలి వెళతామని సన్ రైజర్స్ విడుదల చేసిన ఈమెయిల్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై హెచ్సీఏ కూడా స్పందించింది. అసలు తమకు ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి ఈమెయిల్ రాలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. కార్పొరేట్ బాక్సుల టికెట్ల విషయంలో మొదలైన రగడపై అటు ఎస్ఆర్హెచ్ ఇటు హెచ్సీఏ ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి. ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలోని మొత్తం సీటింగ్ కెపాసిటీలో 10% అంటే 3,900 సీట్లు హెచ్సీఏకు సన్ రైజర్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే తాజా వివాదం నేపథ్యంలో హెచ్సీఏ కార్యదర్శి ఆర్ దేవరాజ్ సమక్షంలో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు పాల్గొని చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ ట్రై పార్టీ ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఆ మేరకు స్టేడియం సామర్థ్యంలోని అన్ని విభాగాల్లో 10% కాంప్లిమెంటరీ పాసులను కేటాయించాలని హెచ్సీఏ ప్రతిపాదించగా దానికి ఎస్ఆర్హెచ్ అంగీకారం తెలిపింది. ఉప్పల్లో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని హెచ్సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదం ముగిసిందని ఇరు వర్గాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కు ఏసీఏ నుంచి ఆఫర్ రావడం విశేషం. సన్ రైజర్స్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ సంఘం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, హెచ్సీఏ వివాదం నెలకొన్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ రాష్ట్రానికి రావాలని సన్ రైజర్స్ ను కోరింది. ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్లను విశాఖ వేదిక నిర్వహించాలని కోరడం జరిగింది. అంతేకాదు దీనికి నిర్వహణకు సంబంధించి పన్నుల మినహాయింపు కూడా ఇస్తామని, సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సన్ రైజర్ మేనేజ్మెంట్ కు తెలిపింది. అయితే ప్రస్తుతం సన్ రైజర్ జట్టు సమాధానం కోసం కూడా వేచి చూస్తున్నట్లు ఏసీఏ ప్రెసిడెంట్ తెలపడం జరిగింది. ఏదైతే ఢిల్లీ హోమ్ గ్రౌండ్ గా విశాఖను చేసుకుని 2 మ్యాచ్లు ఇక్కడే నిర్వహించడం జరిగింది. అలాగే ఢిల్లీ మాదిరిగానే ఇక్కడ కూడా హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉంటారు, ఓన్ గా చేసుకుంటారు. కాబట్టి ఈ ఏదైతే ఎస్ఆర్హెచ్ సైతం కూడా ఇక్కడ 2 మ్యాచ్లు నిర్వహించాలని కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 12 హనుమాన్ జయంతి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి అక్కడ మ్యాచ్ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆ మ్యాచ్ ని సైతం కూడా ఇక్కడ నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ ఇక్కడ 2 మ్యాచ్లు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ సైతం కూడా ఇక్కడికి వచ్చి ఆడడం జరిగింది. గత ఆదివారం చూసుకున్నట్లయితే కనుక ఇటు ఢిల్లీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ కు అంటే ఎస్ఆర్హెచ్ రావడం పట్ల విశాఖలో అనేక మంది క్రీడాభిమానులు క్రికెట్ గ్రౌండ్ కు క్యూ కట్టడం జరిగింది. స్టేడియం వద్దకు వచ్చారు. హాట్ కేకుల టికెట్లు సైతం కూడా అమ్ముడైపోయాయి. చాలా మంది వరకు కూడా టికెట్లు కొనుగోలు చేసేందుకు సైతం కూడా వెబ్సైట్ లో ఆన్లైన్ లోకి వెళ్ళినప్పటికీ కూడా సోల్డ్ అవుట్ అనేది చూపించడం జరిగింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కు అంతగా అభిమానులు అయితే ఉన్నారు. ఎందుకంటే మెయిన్ టీమ్స్ సంబంధించి ఇటు ఆస్ట్రేలియాకు సంబంధించి హెడ్ గాని, కమిన్స్ గాని, ఇక ఇంకొకటి కల్సన్ గాని, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ వంటి ప్రముఖ క్రికెటర్లు దాంట్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. వారి ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని ఏసీఏ సైతం కూడా వారిని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ని కూడా ఇక్కడ నిర్వహించాలని కోరడం జరిగింది. అయితే వారి యొక్క సమాధానం వచ్చిన తర్వాత మేము నిర్వహిస్తాము అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్లు వస్తున్నాయన్న వార్తతో ఇటు క్రికెట్ అభిమానులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశాఖకు 2 మ్యాచ్లు కాదు 4 మ్యాచ్లు వచ్చినా నిర్వహించే సామర్థ్యం ఏసీఏకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా సైతం కూడా ఏసీఏ ప్రయత్నాలు చేయడం చాలా సంతోషకరమని కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఎస్ఆర్హెచ్ ఇచ్చే సమాధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి 10 టికెట్లు ఇచ్చేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అంగీకరించింది. గొడవ కూడా సద్దుమణిగిన నేపథ్యంలో ఇక్కడ మ్యాచ్ నిర్వహణ జరుగుతుందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. రైట్, థ్యాంక్ యూ జార్జ్. ఎస్ఆర్హెచ్ కు ఆంధ్ర క్రికెట్ సంఘం ఒక ఆఫర్ అయితే ప్రకటిస్తూ ఉంది. ఆ ట్యాక్స్ మినహాయింపుతో పాటు ఇతర
అవకాశాలు కూడా కల్పిస్తాం, ఇతర సహకారాలు కూడా అందిస్తామంటూ కూడా ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ సంఘం అయితే ఆఫర్ చేస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆంధ్ర క్రికెట్ సంఘం ఆఫర్ కు ఎస్ఆర్హెచ్ ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ప్రస్తుతం ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం చేసిన గతంలో కొంత వివాదాలపై కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఒక ఆఫర్ అయితే ఎస్ఆర్ఎస్ టీం కి ఇచ్చింది. దానిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఇప్పటికైతే స్పందించలేదు. ఇప్పటికే మనం చూసాం ఐపీఎల్ మ్యాచెస్ లో విశాఖలో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ లో చాలా వరకు స్టేడియం మొత్తం కూడా పూర్తిగా ఖాళీ అయినటువంటి దృశ్యాలు మనం చూసాం. అదే కాలంలో ఇప్పుడు అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సన్ రైజర్స్ టీం మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పటికే సర్దుమణిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఆఫర్ చేయడం బట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఇప్పటికైతే ప్రశాంతంగా ఇప్పటికైతే 2 మ్యాచ్లు కంప్లీట్ చేశాము. ఇప్పటికి ఇంకా మళ్ళీ 7 మ్యాచ్లు కూడా ఎలాంటి వివాదం లేకుండా ప్రశాంతంగా నిర్ణయించే విధంగా ఇప్పటికే ఒప్పందం కూడా కుదురుస్తున్నాం. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇట్లా ఆఫర్ చేయడం బట్టి కొంత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం దీనిపై ఇప్పటికే మనం చూస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన టికెట్ సంబంధించిన విషయంలో అటు లీగల్ అటు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అన్ని విజిలెన్స్ రిపోర్ట్ తో పాటు ఇప్పుడు ఇటీవల కాలంలో బీసీఐ సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, మన వైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు కావచ్చు, సంబంధించిన ముగ్గురు వివాదం. రైట్, థ్యాంక్ యూ సునీల్.